లక్షల రూపాయలు బంగారం అయింది. ఇవన్నీ మనము పరిస్థితులు అనుకూలించుకొని స్టడీ చేసి ఏం చేద్దామనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సార్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేస్తే నేను ఇండియా గురించి మాట్లాడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేస్తే నువ్వు ఎక్కడ పోయినా, నువ్వు అమెరికా, నీ కొడుకు అమెరికా పంపించినా, యుఎస్ పంపించినా మా అంటే ఖర్చులు పంపించి 2 లక్షలే. అవును కదా? సార్ మీరు అందరూ మాట్లాడితే ఇంకైతే బాగా మాట్లాడుతున్నారు. మీరు నిబంధన దృష్టిలో అనుకో బెల్లంకొండ రాయలేక నేను ఏం చేయలేను. అవును కదా? సో కనుక ఇంత పెద్ద ఇండస్ట్రీకి వచ్చిన ఈరోజు వస్తుంది. రేపు రాబోయే కాలంలో మీరు నమ్మరు, ఈ యొక్క చిన్న చెట్టు ఉంది కదా, దాదాపు నాకు కలిసి ఇదే 20-30 lakhs అవుతుంది. 30 lakhs ఈజీగా అవుతుంది. రేపు ఈరోజు ఒక టన్ను 10 కోట్లు. మీకు ఎవరు నమ్మబుద్ధి కాదు, ఏది కూడా నమ్మబుద్ధి కాదు, అది నాకు తెలుసు. సో కనుక ఈ ప్లేస్ ఈరోజు రేపు బంగారు భవిష్యత్తు కాబోతుంది. ప్రపంచంలోనే ఈరోజు ఎక్కడో యుద్ధం అయితే ఆర్మోర్ జలసంధి బంద్ చేస్తే మనకు ఫీజు తగిలిపోతున్నాయి. అవునా కదా సార్? పెట్రోల్ పెరిగే, డీజిల్ పెరిగే, అవి పెరిగే ధరలు. అవునా కదా? ఎందుకంటే మనం ఆధారపడిన దాని మీద. ఆడ వదిలితేనే మనకు వస్తుంది గ్యాస్, లేకపోతే గ్యాస్ రాదు. గ్యాస్ లేకపోతే తినం. సార్ సో అంతకంటే రేపు రెట్టింపుగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మానవుడితో సంబంధం ఉన్న మొక్క ఎర్రచందనం. క్రోనిక్ డిసీజ్ కూడా క్యూర్ శక్తి ఉన్నది. ఇక్కడ భూమితో పాటు ఎర్రచందనం. ఈ భూమి వచ్చే ప్రపంచంలోనే ఎర్రచందనం ఎవరు కూడా ఇవ్వలేరు. భూమి కంటే, డైమండ్ కంటే 100 రెట్లు ఎక్కువైనది ఎర్రచందనం. అనేక రకాలుగా యూజ్ చేస్తారు. మానవుని యొక్క క్రోనిక్ డిసీజ్ కూడా క్యూర్ శక్తి దీనికి ఉన్నది. కనుక మానవుని యొక్క ప్రాణం అనేది అన్మోలు, వెలకట్టలేనిది. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. కనుక మానవుని యొక్క ప్రాణాలు కాపాడే శక్తి క్యాన్సర్తో సహా టర్మరిక్ రెడ్ శాండిల్ ప్రపంచంలో ఉన్నది. కాబట్టి దీనికి రేపు 10 కోట్లుగా ఎంతైనా పెట్టవచ్చు. అంటే 730 కోట్ల జనాభాకు అవసరమైన వస్తువు అది మన దగ్గర ఉన్నప్పుడు మనం కోటీశ్వరులమా కాదా? ఎందుకంటే వానికి ఎన్ని కోట్లు పెట్టినా ప్రాణం రాదు. కనుక ఇది న్యూట్రాసిటికల్స్ ఫామ్లో, న్యూట్రాసిటికల్ చాలా తేడా. ఇప్పుడు మనం వాడుతుంది ఫార్మాసిటికల్, ఇంగ్లీష్ మెడిసిన్. నువ్వు ఎన్ని వాడు డబ్బులు తప్పని నీ ప్రాణం కూడా క్యూర్ కాదు. సో క్యాన్సర్ కూడా అంతే. సో రేపు మొత్తం ప్రపంచం మొత్తం మన మీద ఆధారపడుతుంది. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది చూస్తావు, మాయల పక్కిరి అనుకున్న రామశిల్కలో ఉన్నట్టుగా ప్రపంచం అందరి పాలన మన గుప్పెట్లో ఉంది. ఎవరి గుప్పెట్లో ఉంది? గుప్పెట్లో మీన్స్ నీ దగ్గర ఉందా ఎర్రచందనం? నీ గుప్పెట్లో ఉంది. అప్పుడు నువ్వు ఒక చెట్టు ఒక మనిషిని చెప్తుంది, నీ మనుమలు కూడా ఆ రెడ్ శాండల్కు చెట్లు డబ్బులు తెప్పుకుంటారు. అది కళ 100%గా ఆ కళ నిలిపిపోతుంది. అందుకనే ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 1998లోని మురళీమోహన్ జేబేరి ఎంక్లేవ్ పేరు మీద శిల్పారామం పక్కన 750 రూపాయల గదం అమ్మిండు. ఐడియా ఉందా వరకు మీకు చెప్పండి? హైటెక్ సిటీ శిల్పారామం పక్కన 750 రూపాయల గదం అమ్మిండండి. బట్ మనం ఏమన్నాం తెలంగాణ వాళ్ళము, ఎవరు కొంటాడు అక్కడ అంత లమ్మడోళ్ళు గుట్టలు. అవునా కదండి? ఎస్ఆర్ నిజమే కదా? మరి ఎవరు కొన్నారంటే ఆ మురళీమోహన్ ఎన్ఆర్ఐ పట్టుకుని కొండరా ఆయన దండబెట్ట కొండరా ఒక్కోనికి 8 లక్షలకు 1000 గదాలు ఇప్పించిందండి. ఒక ఎన్ఆర్ఐ ఒక స్టేట్మెంట్ నేను చూసిన. ఆ రోజు నన్ను బలవంతంగా కొట్టిపించింది. ఈరోజు నేను 20 ఏళ్ళు అమెరికాలో పనిచేస్తే నాకు వచ్చింది 1 పైసా మీరులే. ఇది డిమాండ్ లేకుండా నేను అమ్మిన, డిమాండ్ లేకుండా అమ్మితే 6 కోట్లు వచ్చినాయట. ఎన్ని కోట్లు? అక్కడ అమ్ములు వచ్చినాయి. కానీ మిత్రమా, ఇక్కడ మీరు ½ ఎకరా కొనుక్కోండి అప్పు చేసి. ½ ఎకరా ఏం చేసుకోవాలి? మీరందరూ కోపం వస్తుంది అప్పు చేసినట్టే. నేను సహజ సిద్ధంగానే మాట్లాడుతున్నా. ఇదే పోచంపల్లి నగరంలోని పద్మశాలలో అందరూ సేట్లు అనేది అప్పుడు ఏమనేది నిజమే కదా సార్? సేట్లు నేను చూసినాను, ఎందుకంటే మా పక్కనే ఊరు కదా. మా ఊర్లో చాలామంది రండి, కందాడి లక్ష్మయ్య, మర్రెల్లయ్య, మర్రి సత్య, వీళ్ళందరినీ కాపులో వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వాళ్ళు
పెళ్ళిళ్ళు చేస్తే నేను చూసిన కళ్ళు గుడాలు పోసేది. వ్యవసాయదారులు వ్యవసాయం నమ్ముకునేదండి. వ్యవసాయం మీద వచ్చిన పైసలు 3,000 రూపాయలు వచ్చినప్పుడు ఇంకా 3,000 ఈ చైర్మన్ వీళ్ళందరి దగ్గర అప్పులు చేసి భూమి కొనరాలు వీళ్ళు మిత్తిలోకి ఇచ్చేది. వీళ్ళు ₹2 1 రూపాయి సంథింగ్. అప్పుడు వాళ్ళు కొని వీళ్ళు సేట్లు. ఎందుకంటే ఒకప్పుడు పద్మశాలు ఎక్కడ ఉంటా కానీ కళ్ళు వ్యాపారం బాగా అయ్యేదని చెప్పేది. సో వాళ్ళు వీళ్ళ దగ్గర అప్పులు తీసుకు వాళ్ళు భూమి కొని ఈరోజు ఆ మరుసటి మా సంజిరెడ్డి అయిపోయాడు, ఎల్లారెడ్డి అయిపోయాడు, మల్లారెడ్డి అయిపోయాడు. ఈరోజు ₹1,00,00,000. ఎస్ఆర్నో? నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు పరిస్థితుల కాలకు అనుగుణంగా ఉండి భూమి మీద పెట్టారు కాబట్టి. నేను మళ్ళానే చెప్తున్నా, ఈరోజు నేను అప్పు చేసి భూమి ఉన్న వాళ్ళు కోటిసలు అయినా కాలేదు చెప్పండి. అందుకనే మన ఇంట్లో ఏమున్నా దేని పనికిరాని తలశంపులు బంగారం అమ్మి కొనండి, మీరు రేపు కోటిసలు అవుతారు. మీరు తిట్టుకోవాలి సార్, నాకు అవసరం లేదు. నేను అందులోనే కొంటా కదా, నేను మీకు భయం ఉంటుంది అప్పు చేసుకోండి. కానీ తెలంగాణలో మీకు 50 ఎకరాలు ఉన్నా ఒకటే, తెలంగాణలో 50 ఎకరాలు ఉన్నా ఒకటే. ఎన్ఎస్పిలోని 1 ఎకరా మీరు కొనగలితే ఈక్వల్ టు ఎకరా లెవెల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 50 ఎకరాలు వ్యవసాయం చేసినా కూడా నీకు 4 కోట్లు వస్తాయండి. కానీ ఇక్కడ ఎకరా కొనుక్కుంటే నీకు ఖచ్చితంగా ఖరాబ్ పరిస్థితుల్లో కూడా నీకు 5 కోట్లు వస్తాయి మిత్రమా. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎటువంటి రిస్క్ లేకుండా, ఎటువంటి నష్టం లేకుండా. మరి బెస్టా కాదా? మరి ఆయన నమ్మకపోవచ్చు, నాకు అందరిని నమ్మే అవసరం లేదు. ఇది బంగారం, అర్థమైతే బెస్ట్, లేకపోతే నెక్స్ట్. ఎస్ఐనా సార్? ఇప్పుడు మా చైర్మన్ సాబ్ చెప్పగానే ఆయన సైడ్ చూడలే, వాస్తవానికి ఫస్ట్ లాగా తీసుకొచ్చింది అక్కడ పెట్టండు. నిజంగా మళ్ళీ ఇంకొంచెం చెప్పిన చైర్మన్ సార్ ఏం చెప్పినంటే, ఈ ఊరికే రాజకీయాల్లో పోతే ఊరికే తాగుడు పంచాయతీ ఎక్కువ పంచాయతీలు. ఇక డిసైడ్ చేసిన ఆయన ఇది బెస్ట్ సార్ అని చెప్పాడు ఆయన. లాస్ట్ ఇయర్ 1 ఇయర్కి వెళ్ళి ఆ ఫైనాన్స్ సెక్రటరీ పిలిచినా పోలే ఆయన వద్దని చెప్పినాడు. ఇదే మాట ఆయన. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2 ఎకరాలు కొనుక్కొని దాదాపు నాకు కలిసి వాసుదేవులు ఇద్దరు కలిసి దాదాపు 100 మందికి ఇప్పించారండి. సో ఎందుకంటే మన జీవితంలోనే ఇంతకన్నా బెస్ట్ పని ఇంకోటి లేదు మిత్రమా. మీరు ఏడికి ఏ బిజినెస్ చేయండి లేదు. సో కనుక ఇది కూడా అవకాశం కూడా మళ్ళీ రాకపోవచ్చు. మారుతున్న కాలం బట్టి చాలా మారుతున్నాయి. ఎంత వేగంగా మారుతున్నాయి అంటే, నేను 2023 ఉన్నప్పుడు 7 లక్షలే ఉండే, 28 అయింది, 30 అయింది, 35కి వచ్చింది, ఈరోజు 47కి వచ్చింది. అంటే రేపు రాబోయే కాలంలో సామాన్యునికి అందుబాటులో లేకుండా పోతుంది. మళ్ళీ పేదవాడిగా ఉంటాడు. కనుక సమయం బట్టి మనం డిసిషన్ తీసుకుని వెనుకబడిపోతాము 100%గా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, మనం ఇక్కడ ఉంటే బాగుండగా ఇక్కడ ఉంటే బాగుంటాం. నేను విన్న ఒకప్పుడు సిటీ అంటే కోటి, మలక్పేట లాస్ట్. అవును కదా సార్? నిజమే కదండి? మలక్పేట, కోటి, దిల్సుఖ్ నగర్, అంతే కదా? దిల్సుఖ్ నగర్లో ఉన్నప్పుడు ఎల్బీ నగర్లో చెరువు ఉండే మడుగు మొత్తం. ఎల్బీ నగర్లో కొనుక్కోమంటే ఎల్బీ నగర్ దూరం పోయి నాకు అది వస్తే బాగున్నాడు. అప్పుడు కొనలేదు, ఎల్బీ నగర్లో కొనలేదు. మళ్ళా ఎల్బీ నగర్ నుంచి 5 నెలలు కొనుక్కోమంటే నాకు ఎల్బీ నగర్లో కావాలన్నాడు. అర్థమైన పాయింట్? ఎల్బీ నగర్లో కొనలేదు. మళ్ళా అంబర్పేటకు వచ్చినాక ఏమంటాడు, 5 నెలలు కావాలన్నాడు. అరే పోయి అంబర్పేట కొనుక్కో అని చెప్పినాం. ఇప్పుడు అంబర్పేట పోయింది, అన్ని పోయింది, ఏడ కొనలే పరిస్థితి. అవునా కదా? ఒక అంటాడు మీ ఇంటి పక్కుంటే బాగుండిపోయి అంటాడు. నా ఇంటి పక్కుంటే 1000 కొంటారు దగ్గర. ఎసా? ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణలోని కొనలేని పరిస్థితి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఉండాలి. దాంతోపాటు మనకు మన ప్రాపర్టీ మనకు ఉండగానే వచ్చే ఇన్కము 20 టైమ్స్ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఉందా ఎక్కడన్నా? కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసి మనం 10 కోట్లు సంపాదించరా? ఎసారా సార్? మన ఎక్కడన్నా ఫోన్ చూస్తుంది మంచిగా చూస్తున్నా బరాబర్ చూస్తాను. నేను చెప్పడం కంటే బాగా చూస్తాను, కూడా ఏం చేస్తున్నాను అర్థమైనా? మేము చాలా నేను వేలవంతో మాట్లాడి పక్కకు ఎవరేం చేస్తున్నాను, నాకు పక్కా చూస్తున్నారు ఎవరేం చేస్తున్నాడు అనేది. నేను చెప్పడం కంటే అందరిని గమనిస్తాను. సో కనుక రేపు మన భవిష్యత్తు ఏంటది క్వశ్చన్ మార్క్. నేను ఎవరి కోసం మాట్లాడలేదు, నీ భవిష్యత్తు ఏంటది? ఇప్పటి వరకు నువ్వు సంపాదించిందంతా కూడబెట్టిందంతా. పాయింట్ 1. ఇప్పటికీ నేను నమ్ముకొని వచ్చిన ఒక ఇల్లు వదిలిపెట్టుకొని నేను ఏమడొచ్చినా నీ భార్యకు. ఎసార్ను
ఇప్పటి 30 ఏళ్ళు అయినా సరే ఒక రోజు కూర్చోబెట్టి నన్ను నమ్ముకొని వచ్చిన మీరు అందరూ వదిలిపెట్టి నీకేం కావాలో కోరుకోమని శ్రీమతి గారు అనే వాళ్ళు ఉన్నారా అండి? ఎవరన్నా దమ్ముందా ఫస్ట్ మీకు? ఎస్ సార్ సార్ ఏం సార్ ఉందా? అడగలే ఫస్ట్ మనకు లేదుగా పలగరంలో కూడా అంటే తొంకరా ఇస్తున్నారండి. అది ఏముంది వాకి దగ్గర మన దగ్గర పిల్లలు అంటే మనం పిల్లల్ని ఏం చేస్తాము? నాన్న చదువుకో అంటాం. దగ్గర నాన్న నువ్వు చదువుకోనా, నీకేం కావాలో కోరుకోని అన్నామా ఎప్పుడన్నా? పట్ట కొడతాం బలం ఉందని పోనండి. ఏ సార్ మరి ఏం చేద్దాం? మరి క్వశ్చన్ మార్కు. క్రమశిక్షణ లేదు, సమయపాలన లేదు, మార్కెట్లో లేదు. ఒకప్పుడు అందరు మర్యాద చేసేది, ఇప్పుడు ఎవరు చేస్తారు మర్యాద? ఎందుకంటే ఇంటి కింద వెహికల్ లేదు.